తోటి ప్రధానమంత్రి ఉన్నాడనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. రైట్ కిషోర్ గారు, ఇంకా వేరే నెక్స్ట్ టాపిక్ లో గనక వెళ్తే చూసారు కదా టాపిక్ టైం కూడా తక్కువ ఉంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఛాలెంజ్ చేశాడు, మేము వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వార్ అన్నట్టు ఆయన మాట్లాడటం. అండ్ మన ఆర్మీ చీఫ్ కూడా ద్వివేది కూడా అది ఒక ట్రైలర్ మాత్రమే అన్నట్టు ఆయన మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే ఈ డెవలప్మెంట్స్ మళ్ళీ ఇంకా యుద్ధం వచ్చేస్తుందేమో అన్నట్టు, పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని మేము తోసిపుచ్చలేమని ఆయన అంటాం. తర్వాత ఏమో మన ఆర్మీ చీఫ్ ఏంటంటే 88 hours ట్రయలర్గా ఆపరేషన్ సింధూర్ని ఆయన అభివర్ణించడం. రియల్లీ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఈజ్ దేర్ అండి. అంటే నాకు తెలిసి ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, అదేమి సింధూర్ 2.0 అంటున్నారు, అదేమీ ఆగలేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు చెప్పారు, ఏ క్షణమైనా మా దేశ ఆంతరిక భద్రతకు సంబంధించి విఘాతం కలిగితే ఏ క్షణమైనా దాడి చేస్తాము, మేము ఉపేక్షించేది లేదు. టైమ్ అండ్ అగైన్ హీ హాస్ బీన్ షేరింగ్ ద సేమ్ థింగ్. అందువల్ల 2.0 3.0 ఇక్కడేం ఉండకపోవచ్చు. ఈ విషయం తెలిసే పాకిస్తాన్ అప్రమత్తం, ఎందుకంటే వాళ్ళు మొత్తం సైన్యాన్ని అలర్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో వాసు గారు, ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ అని అనుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా తెలుసు రిటాలియేషన్ ఉంటది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దానికి రిటాలియేషన్ ఉంటుందని తెలుసు. ఖచ్చితంగా ఆల్రెడీ దౌత్యపరంగా మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాబట్టి, ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, మొన్న కూడా ఆఫ్ఘనిస్తాన్ తో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ని హక్కును చేర్చుకోవడం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ సరిగా లేదు కాబట్టి, ఇవన్నీ కూడా ఒక ఈ సూత్రాలు. అతను మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము ఉన్నాము. ఇప్పుడు ఏదో మన దగ్గర సామెత ఉంటుంది కదా, మురిగే కుక్క కరవదు. సో వాళ్ళు ఏదో అట్లా వాళ్ళ భయాన్ని ఆ విధంగా చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. సినిమాలో చెప్పినట్టు భయాన్ని కోసం ఏదో భయం లేదని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిలో రిటాలియేషన్ ఉంటది. దీనికి మాత్రము తగిన సమాధానం చెప్పి వాళ్ళకు చెప్పారు కదా ఆల్రెడీ అమిత్ షా గారు కూడా, వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు జీవితంలో అంటే కోలుకోలేని దెబ్బని తీస్తాము, ప్లస్ దానికి తోడ్పాటు అందించిన వాళ్ళకి కూడా వదలము అని పాయింట్. కాబట్టి ఆ భయం వాతావరణం పాకిస్తాన్ లో ఉంది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇంకొక పక్క ఇండియా, వీళ్ళంతా కూడా ఇది చేస్తే వీళ్ళ పనేది కదా వాళ్ళ వ్యాపారం. పాకిస్తాన్ యొక్క వ్యాపారమే యుద్ధం. వాళ్ళ యుద్ధం జరుగుతూ ఉంటేనే వాళ్ళకు ఆ పవర్ లో ఉంటారు అక్కడ. వాళ్ళకు వాళ్ళ మిలిటరీకి ఎప్పుడు నిరంతరం ఇది ఉంటుంది, వాళ్ళిద్దరు సుప్రీమసీ కోసం కొట్లాడుకుంటుంటారు. సో ఈ ప్రజల్లో కూడా ఆ భావనలు ఎప్పుడు బిల్డ్ అవుతా ఉంటేనే ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఆ విధంగా ఉంటుంది. రెచ్చగొట్టే ధోరణిలో ఉంటేనే వాళ్ళకు కూడా ఆనందం. అది వాళ్ళకి వేరే ఏం లేదు కదా, పెద్ద పరిశ్రమలు లేకపోతే ఐటీ ఇంకొకటి పాకిస్తాన్ లో ఐటీ నుంచి వచ్చినట్టు కాదు, ఇంకొకటి ఎందుకు లేవండి. వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి కదా, లేవని ఎందుకంటారు? పరిశ్రమలు ఉన్నాయి. ఉగ్రవాదం అనేది పెద్ద పరిశ్రమ వాళ్ళకి. వాళ్ళు తయారు చేసి ఎవరైనా అడిగితే పంపించడం అవన్నీ చేస్తుంటారు కదా పాపం. అవుట్ సోర్సింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రోడక్ట్ ని. చైనా చిన్న ప్రోడక్ట్లు ఇవన్నీ తక్కువ. మన సౌదీ వాళ్ళు అడిగారు, వాళ్ళకి సైన్యం కావాలంటే పంపించారు. వీళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి సైన్యం కావాలి, పంపించారు. ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్ళాం. బాజీ గారు ఆయన ఏమన్నారంటే, ఖవాజా ఆసిఫ్ మొదటి రౌండ్లో అల్లా సాయం చేశారు, రెండో రౌండ్లో కూడా చేస్తారు, చివరి రౌండ్ కోరుకుంటే యుద్ధం తప్ప వేరే మార్గం లేదు. ఆయన దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి, వాళ్ళ సైన్యం మీద నమ్మకం పెట్టుకోవాలి. రెండింటి మీద నమ్మకం ఉన్నట్లేదు ఆయన మాటలను బట్టి. ఏమంటారు? అవునండి, యాక్చువల్గా ఢిల్లీ పేలుళ్ల తర్వాత డెఫినెట్ గా పాకిస్తాన్ లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే